ఇది హైలైట్ అసలు నిన్న టచ్ లోకి వచ్చిన ప్రభాకర్ రావు ఇవన్నీ చూసి సైలెంట్ గా నాకు క్యాన్సర్ వచ్చింది నేను యూఎస్ పోయినా మళ్ళీ 6 నెలల్లో తిరిగి వస్తా అని చెప్పి క్యాన్సర్ కోసమే పెద్ద పెద్ద టూరిస్టులు ఇండియాకి వస్తున్నారు వీడు అటు పోయిండట. మరీ ఘోరం. ఇక చూడు, నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చాను, జూన్ లేదా జూలైలో హైదరాబాద్ తిరిగి వస్తాను, మీరు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పినట్లు పనిచేస్తున్నారు, నేను కూడా గత ప్రభుత్వం చెప్పినట్టుగానే పనిచేశాను, మనం అంతా పోలీసులు, మనం ఒక్కటి. దొంగనా కొడుకు, ఎంత దరిద్రమైన మాట అది. తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తమ ఇళ్లలో జరుగుతున్న సోదాలు వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం. ఎందుకు ఆపాలి అంటే ఇప్పుడు ఇళ్లలో జరుపుతున్న సోదాలలో 3 రకాల అంశాలు బయటకు వస్తాయి. ఒకటి, తను సంపాదించుకున్నటువంటి అక్రమమైన సొమ్ము, అక్రమమైన ఆస్తి, అక్రమమైన బంగారం, డబ్బు, నగదు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవే కాకుండా ఇంకా ఎంతమందితోని లింకులు ఉన్నాయి పర్సనల్ గా అనేది కూడా బయటకు వస్తుంది కదా. సమాధానం అధికారిక ఈమెయిల్ కు పూర్తి సమాధానం పంపండి అని చెప్పినట్లు సదరు అధికారి చెప్పినట్టు. ఆ వెంటనే ప్రభాకర్ ఫోన్ కట్ చేసి సమాచారం కాగా, ప్రభాకర్ ఎస్పీ ర్యాంక్ లో తూర్పు మండలం డీసీపీగా ఉన్నప్పుడే గొంతు క్యాన్సర్ బయటపడిందని అప్పటి నుంచి చికిత్స చేస్తున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత డిఐజీ ర్యాంక్ లో హైదరాబాద్ సిసిఎస్ జాయింట్ సిపిగా పనిచేశారట. అబ్బా, నీ క్యాన్సర్ ఉన్నా కానీ నీకు డబ్బుల మీద, నీ కులం మీద ఎంత ప్రేమ ఉంది. ఈ లెక్కను చూసుకుంటే మనిషి ఇంత రోగపోడు ఎన్ని రకాల అక్రమాలు చేసినట్టు. ఇక కింద పోలీసులు మాత్రం ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము కూడా చేసేటువంటి రిక్వెస్ట్ ఇదే, వీళ్ళ వల్ల ఇలాంటి దాని వల్ల ఇబ్బందులు పడ్డోళ్ళు ఎవరైనా సరే తెలుసు మాకు, మా వీడియోలు ఎక్కడి దాకా పోతున్నాయి, ఎవరెవరు చూస్తున్నారు అనేటువంటిది. ఈ ప్రణీత్ రావు భుజంగరావు అనేటువంటి అంశంలో, లేదంటే ప్రభాకర్ రావు అంశంలో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో గో హెడ్ అండ్ కంప్లైంట్, ఇదే రైట్ టైం. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రేపు పొద్దుగాల బాధపడొద్దు. చాలా క్లియర్ గా చెప్తున్నారు పోలీసులు, ఏదైనా ఉంటే వచ్చి కంప్లైంట్ చేయండి, మాకు అస్సలు ఇబ్బంది లేదు, మేము సాయం చేస్తాం మీకు అనేటువంటి. ఇది హైలైట్ అసలు నిన్న టచ్ లోకి వచ్చిన ప్రభాకర్ రావు ఇవన్నీ చూసి సైలెంట్ గా నాకు క్యాన్సర్ వచ్చింది, నేను యూఎస్ పోయినా మళ్ళీ 6 నెలల్లో తిరిగి వస్తా అని చెప్పి క్యాన్సర్ కోసమే పెద్ద పెద్ద టూరిస్టులు ఇండియాకి వస్తున్నారు. వీడు అటు పోయిండట. మరీ ఘోరం. ఇక చూడు, నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చాను, జూన్ లేదా జూలైలో హైదరాబాద్ తిరిగి వస్తాను, మీరు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పినట్లు పనిచేస్తున్నారు, నేను కూడా గత ప్రభుత్వం చెప్పినట్టుగానే పనిచేశాను, మనం అంతా పోలీసులు, మనం ఒక్కటి. దొంగనా కొడుకు, ఎంత దరిద్రమైన మాట అది. తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తమ ఇళ్లలో జరుగుతున్న సోదాలు వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం. ఎందుకు ఆపాలి అంటే ఇప్పుడు ఇళ్లలో జరుపుతున్న సోదాలలో 3 రకాల అంశాలు బయటకు వస్తాయి. ఒకటి, తను సంపాదించుకున్నటువంటి అక్రమమైన సొమ్ము, అక్రమమైన ఆస్తి, అక్రమమైన బంగారం, డబ్బు, నగదు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవే కాకుండా ఇంకా ఎంతమందితోని లింకులు ఉన్నాయి పర్సనల్ గా అనేది కూడా బయటకు వస్తుంది కదా. సమాధానం అధికారిక ఈమెయిల్ కు పూర్తి సమాధానం పంపండి అని చెప్పినట్లు సదరు అధికారి చెప్పినట్టు. ఆ వెంటనే ప్రభాకర్ ఫోన్ కట్ చేసి సమాచారం కాగా, ప్రభాకర్ ఎస్పీ ర్యాంక్ లో తూర్పు మండలం డీసీపీగా ఉన్నప్పుడే గొంతు క్యాన్సర్ బయటపడిందని అప్పటి నుంచి చికిత్స చేస్తున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత డిఐజీ ర్యాంక్ లో హైదరాబాద్ సిసిఎస్ జాయింట్ సిపిగా పనిచేశారట. అబ్బా, నీ క్యాన్సర్ ఉన్నా కానీ నీకు డబ్బుల మీద, నీ కులం మీద ఎంత ప్రేమ ఉంది. ఈ లెక్కను చూసుకుంటే మనిషి ఇంత రోగపోడు ఎన్ని రకాల అక్రమాలు చేసినట్టు. ఇక కింద పోలీసులు మాత్రం ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము కూడా చేసేటువంటి రిక్వెస్ట్ ఇదే, వీళ్ళ వల్ల ఇలాంటి దాని వల్ల ఇబ్బందులు పడ్డోళ్ళు ఎవరైనా సరే తెలుసు మాకు, మా వీడియోలు ఎక్కడి దాకా పోతున్నాయి, ఎవరెవరు చూస్తున్నారు అనేటువంటిది. ఈ ప్రణీత్ రావు భుజంగరావు అనేటువంటి అంశంలో, లేదంటే ప్రభాకర్ రావు అంశంలో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో గో హెడ్ అండ్ కంప్లైంట్, ఇదే రైట్ టైం. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రేపు పొద్దుగాల బాధపడొద్దు. చాలా క్లియర్ గా చెప్తున్నారు పోలీసులు, ఏదైనా ఉంటే వచ్చి కంప్లైంట్ చేయండి, మాకు అస్సలు ఇబ్బంది లేదు, మేము సాయం చేస్తాం మీకు అనేటువంటి.